వి రాకేష్ గారు, ఎం రమ్య గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. భర్త వయసు 39 సంవత్సరాలు, భార్య వయసు 35 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఒక్క ఇంజెక్షన్తో వచ్చిందంటే నమ్ముతారా? అది కూడా న్యాచురల్గా. 7 సంవత్సరాల నుంచి ఎన్నో చోట్ల తిరిగి ఎన్నో ఇంజెక్షన్లు పొడిపించుకున్న రాని ప్రెగ్నెన్సీ డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి వచ్చాక ఒకే ఒక్క ఇంజెక్షన్తో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఇది ఎలా జరిగింది మ్యాజిక్? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఎలా చేసింది మ్యాజిక్ అనేది వారి మాటలతో విందాం. ప్రెగ్నెన్సీ కావాలని ఎంతోమంది తపన పడుతున్నారు, రకరకాల చోట్ల తిరుగుతున్నారు. మరి ఐయుఐలని ఐవీఎఫ్లని ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో ఇలా ఒక్క టీకాతో, ఈవిడే కాదు, ఈవిడే ఫస్ట్ కాదు, ఈవిడే లాస్ట్ కాదు, మన దగ్గర ఇలా ఒక్క టీకాతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది వస్తుంది అని చెప్పి కూడా నేను ఆ రోజే చెప్పాను, ఆవిడ రావచ్చు అని కూడా చెప్పాను. అది ఆ రోజు ఆవిడ విన్నప్పుడు కొంచెం మరి నమ్మకం కలిగి ఉండదు. కానీ ఈరోజు వచ్చాక ప్రెగ్నెన్సీ ఎంత ఈజీగా వచ్చిందంటే నమ్మలేకపోతున్నారు. వారి మాటల్లో వారి ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీని విందాం. హలో ఎవ్రీవన్, నీ లెక్క నేను కూడా అక్కడనే కూర్చున్నాను. ఎన్నో తారీఖు చెప్పమ్మా? 7th of March. ఈ నెల 7వ తారీఖు నేను వచ్చాను. ఆడ వైట్ చున్నీ వేసుకున్నా, అక్కడ నేను మా ఆయన ఇద్దరం కూర్చున్నాము. సేమ్ ప్లేస్. సార్ చెప్పారు, అవ్వచ్చు టీకా తీసుకున్నాక 0 హీరో అవ్వచ్చు, మేబీ ఈ నెలనే మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. అయితే నేను అనుకున్నాను సార్ అంటున్నారు నిజంగా అవుతుందా అలా అని. కానీ ఇవాళ నేను లైవ్ ఎగ్జాంపుల్ అండి. 7 years నేను బాగా స్ట్రగుల్ అయ్యాను. పోయిన దగ్గర ఎగ్ రప్చర్ అవ్వాలని పొత్తి కడుపుకి ఇంజెక్షన్స్, ఎన్నో హాస్పిటల్లో ఎన్నో డబ్బులు వేస్ట్ అయ్యాయి. పోయినప్పుడల్లా 2 ఆప్షన్స్, ఐయుఐ, ఐవీఎఫ్. నా భయం ఏంటంటే పిల్లలకి ఏమైనా డిఫెక్ట్ అవుతుందా అని చాలా భయపడాను. సో నేను న్యాచురల్గా అనుకున్నాను. సార్ని యూట్యూబ్ ఛానల్లో చూశాను నేను. సో చూసి మేబీ అందరిలోకి అనుకున్నాను అయ్యో ఫేక్ ఉండొచ్చు అని. కానీ మా రిలేటివ్స్లో శ్రీజ అని ఒక అమ్మాయి, తను 5th month ఇప్పుడు మంచిగా హెల్తీ బేబీ ఉంది. సో అది చూసి నమ్మి మా ఆయనకు చెప్పానండి వెళ్దాం ఒకసారి అని వచ్చాను. ఇవాళ పాజిటివ్ ప్రెగ్నెన్సీ. అది సార్ చెప్పాను కానీ నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఒకసారి ఆ సార్ నోటి నుంచి అమ్మ నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటేనే నేను నమ్ముతాను సార్, మీరు చెప్పాక నేను నమ్ముతాను అన్నాను. సార్ చెప్పారు 3 విధాలుగా నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ అంటేనే. నాకు ఇవాళ నా ఫేస్లో స్మైల్ ఉందండి. 3 days సండే కన్ఫర్మ్ అయింది, ఇవాళ వచ్చాకనే నా ఫేస్లో ఒక స్మైల్ ఉంది. ఎందుకంటే ఆవిడకి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినా నమ్మలేకపోయారు. వచ్చి ఎన్నో రోజులు కాలేదు, సార్ ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు, ఒక్క టీకా వేసి పంపించారు అంతే. మరి అయినా కూడా ఇలా ప్రెగ్నెన్సీ ఇంత ఫాస్ట్గా, ఇంత ఈజీగా, ఇంత ఒక్క ఇంజక్షన్లతో 7 సంవత్సరాల నుంచి నేను ఇంత నరకయాత్ర అనుభవించాను, ఇన్ని హాస్పిటల్ తిరిగాను, రానిది ఐయుఐలు ఐవీఎఫ్లు చేసిన నో గ్యారంటీ అంటున్న ప్రెగ్నెన్సీ ఇలా ఈజీగా వచ్చిందంటే ఆవిడ నమ్మలేకపోయారు. నమ్మలేక మరి ఏమిటి సార్ అని మాకు ఫోన్ చేస్తే మేము ఆ టెలికాలర్స్ ద్వారా మేము వెంటనే ఆవిడకి ఇన్ఫామ్ చేసాం. అమ్మ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి, దగ్గరలో ఉన్న బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, మీరు దగ్గరలో ఉన్న అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అంటే చేయించుకున్నారు. బీటా ఐసీజీ చేయించుకుంటే 7,499 వచ్చింది. అంటే 5 దాటితే ప్రెగ్నెన్సీ. మరి 7,499 ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ కన్ఫాము. మరి అది ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా అది కూడా చూడాలి కదా. అది కూడా చూడటానికి స్కానింగ్ అక్కడే తీయించుకోమన్నాం. స్కానింగ్ అక్కడే తీయించారు. తీస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఎక్కడొచ్చింది? గర్భసంచిలో వచ్చిందని కూడా స్కానింగ్లో ఇచ్చారు. ఇవన్నీ మనం తీసినవి కాదండి, వాళ్ళ దగ్గరలో వాళ్ళ ఎవరైతే వాళ్ళకి నమ్మకం ఉందో ఆ ల్యాబ్కి వెళ్ళి అక్కడే టెస్ట్ చేయించుకోమన్నాం. మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అమ్మ, స్కాన్ తీయించుకోండి అని చెప్పి ఏం స్కాన్ తీయించుకోవాలి, ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అనేది మాత్రమే మనం ప్రిస్క్రిప్షన్ పెట్టాం. ఆ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు పట్టి వాళ్ళు అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కాన్ తీయించుకుంటే అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు. శాక్ లైక్ స్ట్రక్చర్ ఈ సీన్, ఇది జెస్టేషనల్ శాక్ అని ఇచ్చారు. అది కూడా గర్భసంచిలో ఉంది అని ఇచ్చారు. ఇగో పిక్చర్స్ కూడా ఇచ్చారు. సో పక్కా ప్రెగ్నెన్సీ చూడండి. 7 సంవత్సరాలు ఆవిడ పెళ్ళి అయ్యి 10 ఏళ్ళు అయిపోయింది. 9 ఏళ్ళకే ఒక బిడ్డ, వెంటనే 1 yearలోనే ఒక బిడ్డ పుట్టేసింది. కానీ ఇంకొక రావడానికి మాత్రం చాలా 1 yearలోనే బిడ్డ పుట్టేసింది న్యాచురల్గా. మళ్ళీ ఇక తర్వాత ఇక బిడ్డ పుట్టిన ప్రసక్తే లేదు. ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఎందుకు రావట్లేదని పాపం చాలా చోట్ల తిరిగారు.
బిడ్డకి బిడ్డ కావాలి, తోడు కావాలి, ఆడుకోవడానికి ఇంకొక బిడ్డ కావాలి అని చెప్పి ఎన్నో చోట్ల ప్రయత్నం చేస్తే అందరూ ఏం చెప్తున్నారు, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏవేవో చెప్తూ నీవు పనికిరావు, మీ ఆయన పనికిరావు, నీ అండాలు పనికిరావు, మీ వీరకణాలు పనికిరావు, మీరు ఐవీఎఫ్కి వెళ్ళాలి, మీరు ఆపరేషన్కి వెళ్ళాలి, ఇలా చెప్తున్నారు తప్ప అసలు ఇంతకుముందు న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ ఎందుకు రావట్లేదు, ఏదో కారణం ఉంది అని అనుకుంటూ ఆవిడ కూడా సందేహంలో పడింది. మరి ఈరోజు అలా ఎన్ని చెప్పినా కూడా మరి అక్కడ వాళ్ళు వినుకోకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలని యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఇక్కడ మన దగ్గర సక్సెస్ అయ్యారు. యూట్యూబ్లో వీడియో చూడగానే మీరు నమ్మారమ్మా? లేదు సార్, నమ్మకం కలగల. లైవ్గా ఒకటి చూశాక నమ్మాను, కానీ నా లెక్క యూట్యూబ్ చూసి అట్లా కాదండి. నమ్మండి, నమ్మి రండి, మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక హెల్తీ బేబీ ఉంటారు. యూట్యూబ్లో వీడియో చూడగానే ఆవిడకి నమ్మకం కలగల. వీడియో కనపడింది, దేవుడు చూపించాడు. ఈవిడ బాధను చూడలేక, కన్నీళ్ళు చూడలేక, ఆ బయట మనుషులు అవమానాలు తట్టుకోలేక ఆవిడ సతమతం అవుతుంటే దేవుడు నా వీడియోని చూపించి ఇక్కడికి వెళ్ళమ్మా అన్నట్టుగా నా వీడియోని చూపించాడు. కానీ ఆవిడ నమ్మలేకపోయింది. ఎందుకంటే ఈ పాప ప్రపంచంలో ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితి. అందుట్లో యూట్యూబ్లో వీడియోలు అంటే ఎన్నో రకాలైన బోగస్లు ఉంటాయి, ఫేక్లు ఉంటాయి, మాయలు ఉంటాయి, మర్మాలు ఉంటాయి. ఇవన్నీ మరి ఏది కరెక్టు ఏది రాంగో ఆవిడకి తెలియదు. మరి నమ్మకం లేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు, వాళ్ళ స్నేహితుడి ద్వారా, బంధువుల ద్వారా, వాళ్ళ ద్వారా కూడా చెప్పించాడు. ఆమెకి తెలిసిన ఆవిడే, ఆ శ్రీజ అన్న అమ్మాయి మన దగ్గరికి వచ్చి ఇక్కడ మందులు వాడుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. ఆవిడ ప్రెగ్నెన్సీ తెచ్చుకొని సక్సెస్ అయింది. ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది, కరెక్టే డాక్టర్ గారు ఉన్నారు, నేను ప్రెగ్నెన్సీ అక్కడే తెచ్చుకున్నాను, సక్సెస్ అయ్యాను, మీరు కూడా వెళ్ళొచ్చు నిరభ్యంతరంగా అని చెప్పారు. అంతేనమ్మా, అక్కడ జరిగింది అదే కదా. నమ్మండి, సార్ని నమ్మండి, సార్ చెప్పి మెడికేషన్ ఫాలో అవ్వండి. చెప్పలేము ఇవాళ టీకా తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ నాలాగే వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. అవును, ఏదైనా ఆ రోజు కూడా మీకు చెప్పాను, ఆ రోజు కౌన్సిలింగ్ రోజే చెప్పాను, ఒక గంట సేపు కూర్చోబెట్టాను. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి, 7 సంవత్సరాల నుంచి శనిగాడిలాగా మీకు అడ్డం పడ్డాడు, అన్నీ బాగున్నాయి, బిడ్డ పుట్టాడు ఆల్రెడీ, మరి అయినా శనిగాడు ఎవరో అడ్డం పడుతున్నాడు. ఆ శనిగాడి పేరే క్రిమిగాడు. ఆ క్రిముల్ని తొలగించుకోవాలి. నీకు ఎక్కడ ఏ డాక్టరు చెప్పటం లేదు, ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా క్రిముల గురించి చెప్పటం లేదు. ఆ C10, U10, T5 అనే ఒక 25 రకాల క్రిములు ఉన్నాయి. అవి భర్తని కాటేస్తే వీరకణాల నాశనం, భార్యని కాటేస్తే అండాల నాశనం, ట్యూబులు బ్లాక్ అయిపోవచ్చు, సిస్టులు రావచ్చు, గెడ్డలు రావచ్చు, ఏదో ఒక రకంగా. భూమిలో పడితే భూమిలో గుట్టలు వచ్చేస్తాయి, పురుగు వచ్చిందంటే. విత్తనాలు పట్టిందంటే విత్తనాలని నాశనం చేస్తాయి, తప్పలో పుచ్చుల రూపంలో పనికి రాకుండా చేస్తాయి. అలాగే ఈ క్రిములు నాశనం చేస్తాయి అమ్మ, అందుకే మీకు రావట్లేదు. మరి అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా ఈ క్రిమిగాడుండి చేతిలో ముద్దన్న నోట్లోకి రానికోకుండా అడ్డం పడుతున్నాడు. ఆ క్రిమిగాడిని తొలగించుకోవాలి. ఫస్ట్ ఆ క్రిములకు కొన్ని టీకాలు వేస్తాను, ఆ తర్వాత ఆ క్రిములకు సంబంధించి మెడిసిన్ ఉంటుంది అని చెప్పి నేను ఆవిడకి టెస్టులు చేశాను. భర్తకి చేసాం, భార్యకి చేసాం, ఇద్దరు చేయించుకోవాలి. క్రిముంటే ఇద్దరు మందులు వాడాలి. భర్తకుంటే భార్య వాడాలి, భార్యకుంటే భర్త వాడాలి. ఒకరు వాడి ఒకరు వాడకపోతే కుదరదు, ఇద్దరు కలిపి వాడాలి. ఎవరిది సమస్య అనేది మనకు అనవసరం. ఇద్దరు కలిసికట్టుగా సమస్యను తొలగించుకుని ఒక బిడ్డను తెచ్చుకుంటే నింద నుంచి ఇద్దరు బయటపడతారు అని ఆ రోజు చెప్పాను. ఆ రోజే క్లియర్గా చెప్పాను. ఇందుట్లో ఈ రోజే ప్రెగ్నెంట్ అవ్వచ్చు మీరు అని కూడా చెప్పాను. స్కాన్తోనే ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఇవాళే ప్రెగ్నెంట్ అయితే అది మీ లెక్క ఎట్లా అవుద్దండి, మీ వల్ల ఎట్లా వచ్చింది అనొచ్చు కొంతమంది. నా వీడియోలు కొన్ని నెలల నుంచి చూస్తూ ఉంటే అందుట్లో నేను చెప్పే సారాంశం ఒకటే, భార్యాభర్త ఐకమత్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ప్రేమ ఫలమైన బిడ్డ దొరికిద్ది అని చెప్తాను. ఆ ప్రేమగా ఉండే విధానాలు నా వీడియోల్లో ఉంటాయి. అవి చూసే మారారనుకోండి, నా దగ్గరికి వచ్చేటప్పటికే మీరు ప్రెగ్నెంట్ అవుతారు. దేవుడు మిమ్మల్ని మమ అనిపించడానికి నా ద్వారా మీకు మమ అనిపిస్తాడు, ప్రెగ్నెన్సీ వచ్చింది అనిపిస్తాడు. నా మాటే మంత్రంలాగా పనిచేస్తుంది కాబట్టి. లేదా 1 వీక్ 10 డేస్లో కూడా మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక టీకా వేసి పంపిస్తాను, భర్తకి భార్యకి అని చెప్పాను. టీకా పనిచేస్తుంది, తావీజు మహిమలాగా టీకా మహిమ పని చేయొచ్చు. అలా కూడా మీరు ప్రెగ్నెంట్ అవుతారు. ఆ ఉదాహరణ ఇవాళ ఇట్లా ఇద్దరు వచ్చారు, కేవలం టీకాతో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఇద్దరు వచ్చారు. నేను ప్రతిరోజు చెప్తూ ఉంటా, ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటా. ప్రతి 10 మందిలో ఒకరు టీకాతో వచ్చేస్తున్నాయి. ప్రతి వారంలో ఒకరు నా దగ్గరికి వచ్చిన రోజే ప్రెగ్నెంట్ అయిపోతారు. ఆ రోజు చెప్తే వాళ్ళకి సార్ ఏదో చెప్పుకుంటున్నాడు, కాసేపు ఆగితే ఈయన దేవుడు కూడా అనేదట్టున్నాడు, చాలా వేసేసుకుంటున్నాడు, డబక బ్యాండ్ వేసేసుకుంటున్నాడు అనుకుంటారు.
నేను బ్యాండ్ వేయడానికి అవి చెప్పట్లేదు, నా గొప్పతనం చెప్పట్లేదు, దేవుడి యొక్క మహిమను చెప్తున్నాను. దేవుడు మిరకిల్స్ చేస్తాడు, మ్యాజిక్ చేస్తాడు. అది ఆయన చెయ్యాలనుకున్నప్పుడు 1 డే చాలు, 1 వీక్కి కూడా చాలు. నీకు బిడ్డని వాళ్ళని ఆయన డిసైడ్ అయిపోతే, నీ దగ్గర ఏ లోపాలు లేవు, నువ్వు మారిపోయావు పూర్తిగా అనుకుంటే ఆ బిడ్డని నీ చేతిలో పెట్టేయడానికి 1 డే చాలు, 1 వీక్ చాలు అని చెప్పి అదే ఆ రోజు చెప్పారన్నమాట. ఎందుకనంటే చాలామంది ఇంకా బాధలు పడుతున్నారు, దెయ్యాలు భయపెడుతున్నాయి వాళ్ళని రకరకాలుగా, నువ్వు పనికిరావు, మీ ఆవిడ పనికిరాలు అని బాధపడుతున్నారు. ఆ బాధల్లో నుంచి మీరు బయటపడాలంటే దెయ్యాలను వదిలి దేవుణ్ణి పట్టుకోవాలి అని చెప్పి, ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, యేసయ్య అవ్వచ్చు, మీరు ఏ దేవుణ్ణి నమ్మారో ఆ దేవుణ్ణి గట్టిగా నమ్మండి, దెయ్యాలను వదిలించుకోండి. అవి మన దేవుణ్ణి నమ్మని వాళ్ళంతా దెయ్యాలు అనుకునే భావన కూడా వద్దు. చక్కగా మీరు ఒక మాతృదేవత, పితృదేవతగా దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. ఆ బిడ్డను మీరు స్వీకరించి మీరు కూడా మాతృదేవత, పితృదేవతలుగా, దేవుళ్ళుగా అవ్వచ్చు అని నేను చెప్పాను. అదే ఆవిడ విన్నారు, ఆ రోజు చక్కగా విన్నారు, అర్థం చేసుకున్నారు. ఇవాళ ఆ ఫలితాన్ని స్పష్టంగా చూశారు, దేవుడి యొక్క మహిమని స్పష్టంగా చూశారు. మీదే దేవుని పూజిస్తారమ్మా? వెంకటేశ్వర స్వామి. సో ఆ దేవుడి యొక్క మహిమని స్పష్టంగా చూశారు. నేను ఆ రోజు చెప్పింది వాస్తవమై తీరింది. ఆయన ఇవ్వాలనుకుంటే నిమిషాలే. 7 సంవత్సరాల శనిగాడు. అది ఎవరి వల్ల ఆగింది? ఒక్క క్రిమి వల్ల ఆగింది. 7 సంవత్సరాలు ఆపేసింది ఆవిడని శనిలాగా పట్టుకుని. మరి ఆ క్రిమి ఒక్క టీకాతో తొలగింది. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఇంజక్షన్లు చేస్తారు, బోల్డ్ ఇంజక్షన్లు, చట్టల మీద, పొట్టల మీద, మానాల్లో సూదులేసి గుస్తారు. కానీ భర్త భార్య ఇద్దరికి టీకా వేసిన డాక్టరే లేడు ప్రపంచంలో. ఎక్కడైనా చూసారా మీరు? ప్రెగ్నెన్సీ కోసం టీకా వేయించుకోవాలన్న డాక్టర్ని ఎక్కడా లేరు. ఓన్లీ ఒకే ఒక డాక్టర్, డాక్టర్ వైఎస్ బాబు, భారతీయుడు. అర్థమైందా? మనమంతా అనుకుంటాం మన దేశంలో డాక్టర్లు ఏం పనికి వస్తారులే అనుకుంది. మీరు అర్థం చేసుకోండి, ప్రపంచానికే విజ్ఞానం అందించిన దేశం మనది. కర్మభూమి, వేదభూమి, శాంతి భూమి, పరమత సహనం ఉన్న భూమి. ఇలాంటి అద్భుతమైన భూమిలో ఒక లోకరక్షకుడు పుట్టాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆ బిడ్డని కనడానికి ఆయన కిందకి రాలేడు. బిడ్డని కనడానికి మాతృదేవతగా, ఇవన్నీ పితృదేవుడుగా అలా భర్తని ఎన్నుకున్నాడు. ఆ బిడ్డని ఇవ్వడానికి కిందకు వచ్చి ఇవ్వలేడు. వైద్యో నారాయణో హరిగా దారి చూపించడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. మిమ్మల్ని అక్కడి నుంచి నా దగ్గరికి తీసుకొచ్చి ఆ దారి చూపిస్తాడు. ఆ టైంకి ఆ బిడ్డని మీ చేతిలో నా ద్వారా పెట్టే ఏర్పాటు చేశాడు. మీరు అది గుర్తించాలి. దేవుడు ఉన్నాడు, ఇంకా దేవుడు లేడు అనుకుని చాలామంది భయపడుతున్నారు. దెయ్యాలే కరెక్ట్ అనుకుని దెయ్యాలు వెనకాల పడుతున్నారు. వద్దు, దేవుడు ఉన్నాడు. ఓర్పు పట్టండి, దేవుడిని గట్టిగా నిలబడి ఆయన్నే పట్టుకుని ఉండండి, మౌనంగా ప్రార్థించండి. ఆయన ఖచ్చితంగా మీ మొర వింటాడు. ఎందుకంటే దేవుడు మన తండ్రి. ఆయన ఖచ్చితంగా నీ బాధను అర్థం చేసుకుంటాడు, నీ బిడ్డను నీకు ఇస్తాడు. ఇంకా ఎంతమంది మిమ్మల్ని అవమానించినా, ఎంతమందిని మిమ్మల్ని ఆవేదన గురి చేసినా, వాళ్ళని తిట్టడము, వాళ్ళని దూషించడం మనకు అనవసరం. మన పని దేవుడిని నమ్మడం, దేవుడి ద్వారా మనం ప్రెగ్నెన్సీ చేసుకోవడం. ఆ దెయ్యాలతో మనకు పని లేదు. ఓకే, వాళ్ళు ఏదో అన్నారని మీరు సూసైడ్లు చేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, మరి కన్నీళ్ళు కార్చడం అనవసరం. మన వెనకాల మనకు రక్షణగా మన తండ్రి అయిన దేవుడే వెనకాల ఉన్నప్పుడు ఇంకే ఎవరు పట్టించుకుంటే అంత, పట్టించుకోకపోతే అంత. ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు, వీధిలో వాళ్ళు పట్టించుకోలేదు, మనకు అనవసరం. మన తండ్రి అయిన దేవుడే మనకు రక్షణగా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆవిడ కూడా ఇప్పుడు ఇది ఎలాగైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిందో ఇమీడియట్గా నమ్మలేకపోయింది. టెస్టులు మేము చెప్పినట్టు చేయించుకున్నారు, అంతా కన్ఫామ్ అన్నీ. నేను నా దగ్గరికి వచ్చే వరకు ఆవిడకి నమ్మకం కుదరలేదు. ఆల్రెడీ నేను చెప్పాను, కన్ఫామ్ అమ్మా రావచ్చు ఇక మీరు అంటే. ఆఖరికి మళ్ళీ తను యాక్చువల్గా ప్రెగ్నెంట్ కాబట్టి భార్య రాకపోయినా భర్త వచ్చినా పర్లేదంటాం, కానీ తనే వచ్చేసింది. ఇన్నాళ్ళు అయ్యింది, మరి రప్పించిన డాక్టర్ గారు నిలబెట్టలేకపోతారా? ఆయన్నే వెళ్ళి నమ్ముకుందాం. ఈ క్రిములు ఉంటే నేను ఆ రోజే చెప్పాను, మరలా మీరు నా దగ్గరికే వచ్చి మందులు వాడాలి. ఇన్నాళ్ళు గర్భసంచిని ఇబ్బంది పెడుతున్న క్రిమి రేపొద్దున్నే బిడ్డని కూడా ఇబ్బంది పెట్టచ్చు. ఆ రక్షణ కంచె నుంచి బిడ్డని కాపాడుకోవాలి. క్రిముల పద్మవ్యూహం తెలిసిన ఏకైక డాక్టర్ వైఎస్ బాబు. అందుకే మన దగ్గరికి వస్తే 3 నెలల లోపల క్రిమి మన బిడ్డని అబార్షన్ చేసేస్తుంది. 4వ నెల 5వ నెలల అవకరాలు కలిగిస్తుంది. వాటి నుంచి కూడా నేను కాపాడుతాను బిడ్డని. ఈ క్రిముల పద్మవ్యూహంలో నుంచి నీ బిడ్డని కాపాడుకుంటాము.
మీరు నా దగ్గరికి వస్తే దానికి తగ్గ మందులు ఇచ్చి బిడ్డని కాపాడదాము అని చెప్పి నేను చెప్పాను. అందుకే ఆ మందులు తీసుకోవడానికి వచ్చారు. రావడమే కాకుండా నేను ఆశ్చర్యపోయాను సార్. అసలు ఇలా జరుగుద్దని కూడా నేను మీరు అంటుంటే అప్పుడు నమ్మలేకపోయాను. కానీ ఇవాళ నమ్మక తప్పట్లేదు. నాకే జరిగింది ప్రత్యక్షంగా. ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు ఒక బిడ్డ పుట్టిన నాకే IVF ఆపరేషన్లు అని చెప్పి నన్ను భయపెట్టారు. ఒక్క బిడ్డ కూడా పుట్టిన వాళ్ళకి ఇంకెంత భయం ఉంటుంది. మరి మేము నిజంగానే పనికిరామేమో, మాకు నిజంగానే పిల్లలు పుట్టరేమో, వయసు అయిపోయిందేమో, పనికిరాని వాళ్ళం అయిపోతామని భయపడిన సందర్భంలో మీరు ధైర్యం చెప్పి జస్ట్ ఒక ఇంజెక్షన్తో పిల్లలు పుట్టించేసారు. మరి ఇలాగా ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా మీ దగ్గర మందులు వాడుకుంటే ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నిండితే ఆ పుణ్యం నా బిడ్డకు ఉంటుంది కదా, నేను 4 మాటలు చెప్తానండి అని చెప్పి ముందుకొచ్చి ఆవిడ వీడియో ఇచ్చారు. వారికి అభినందనలు. ఇంకేమైనా చెప్పాలంటే చెప్పొచ్చమ్మా. సార్ చెప్పినట్టు ఫాలో అవ్వండి, మెడిసిన్స్ కంటిన్యూ చేయండి, చాలు మీకు కంపల్సరీ ఒక బేబీ మంచి హెల్తీ బేబీ ఉంటారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్.